సో రెబల్ స్టార్ అన్న పాట మనం విన్నాం. అందులో ప్రభాస్ గారితో జత కట్టిన అందమైన అమ్మాయి రిధి ఈజ్ హియర్. వెల్కమ్ రిధి. ఇంకాసేపట్లో భలే రైమింగ్ తెలుసా, రిధి అండ్ నిధి. ఇంకాసేపట్లో నిధి ఆల్సో కమింగ్ హియర్. నాకు భయం వేస్తుంది, అది ఆల్మోస్ట్ 180 degreesలోకి వచ్చింది. ప్లీజ్ బ్యాక్. వాళ్ళు అనుకుంటారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము హ్యాపీగా ఉన్నామని. ఓకే, రాజా సాబ్కి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ఒక పాట కూడా చూసేసాము. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ని మీ అందరి సమక్షంలో లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ ప్రొడ్యూసర్ అండ్ వన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకాసేపట్లో డైరెక్టర్ అండ్ అదర్ బ్యూటిఫుల్ యాక్టర్ కూడా వెన్యూలోకి అడుగు పెడుతున్నారు. బిఫోర్ దాట్ ఇందాక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ గైస్ ప్లీజ్. ఓకే, ఇప్పటి వరకు నా ఫ్యాన్ అని చెప్పావు కదా బ్రో నువ్వు, ఇది అన్యాయం. ఓకే, సో మారుతి గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడే ఉండుంటారు. మీ వల్ల ఆయన కొంచెం లోపలికి రావడానికి టైం పడుతుంది, అది ప్రాబ్లం. సో కొంచెం దారి ఇవ్వండి బ్రో. సో సిల్వర్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్ ఆయన నుంచుంటే చాలు, క్లాప్స్ పడుతూనే ఉంటాయి. అలాంటి స్టార్ని ఎప్పుడైనా బయట వేదికల మీద చూసినప్పుడు చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు ప్రభాస్ గారు. అండ్ అది అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎంత ఎదిగామనే కాదు, అండ్ ఎంత ఒదిగి ఉన్నామనేది ప్రభాస్ గారి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సో ఆయన ఇన్స్పిరేషన్ కూడా. సో ఎస్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ అందుకొని అందించి ఇంతమంది అభిమానుల గుండెల్లో ఆయన స్థానాన్ని సంపాదించుకొని డిఫరెంట్ సినిమాలతో, మాస్ కమర్షియల్ యాక్షన్తో పాన్ ఇండియా లెవెల్లో స్టార్గా ఎదిగిన రెబల్ స్టార్ ఇప్పుడు రాజా సాబ్ అంటూ మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ ఎస్, మీతో మాట్లాడదాం అనుకుంటే మీరు మాట్లాడనివ్వట్లేదు, అదే ప్రాబ్లం. ఓకే, ఇటు మాట్లాడదాం అట్లీస్ట్.